ఇదే ఆ దేవలోకం పుట్ట. అక్క, తన్ని చంపింది ఎవరో చెప్పాలనుకుంటుంది. చెప్పమ్మా. ముందుగా మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఆలస్యం ఎందుకమ్మా, ఆజ్ఞాపించు, ఇప్పుడే చేసేస్తాం. ఆ గంటగాడు అన్నంత పని చేసి తీరుతాడు. ఆ గంగని రేపైనా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆస్తికి వారసురాలు చేస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళే ఉండకూడదు. ఏంటలా చూస్తున్నా? అది మీ లగేజే. నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మా ఇంట్లోకి వస్తావని నాకు తెలుసు. నీలాంటి అలగా జనం నా ఇంట్లోకి కాలు పెట్టడానికి కూడా వీలేదు. బయటికి వెళ్ళు. వస్తే రాక్షసి, నువ్వే బయటికి వెళ్ళే రోజు త్వరలోనే వస్తుంది, గుర్తుపెట్టుకో. అన్యాయంగా నా పిల్లని చంపేశావు కదే. మళ్ళీ వీళ్ళొచ్చారేంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. రేయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? దాన్ని చంపింది గౌరీ. నోర్మై, పాపిష్టిదాన, నువ్వు దాని కడుపులో పుట్టినావు కాబట్టి అది నింద దానిపైన వేసుకుంది. కానీ నిజమేంటో నాకు తెలుసు. నా పిల్లని నువ్వే చంపావు. ఈ ఆస్తికి అసలు వారసురాలు గంగ అయినా నిన్ను జమీందారుగా చూడాలని మా అక్క కోరిక కోసం నేను నా పిల్లం కలిసి గంగకు అన్యాయం చేశావు. దానికి శిక్షగా నా చిత్రాన్యాయం అయిపోయింది. కానీ సత్యం ముందు ఎప్పటికైనా గంగని జమీందారు చేయాలనుకున్నది. అది చచ్చినా నేను గంట అన్న బతికే ఉన్నాడు. నా పిల్లం కోరిక నేను తీరుస్తాను, చూస్తూ ఉండు. ఈ రోజు నీది కావచ్చు, కానీ రేపటి రోజు ఖచ్చితంగా గంగదే. గంగ కోసం నా పిల్లం చచ్చింది. ఇప్పుడు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు మా గూడానికి వచ్చి అడుక్కోవడానికి సిద్ధంగా ఉండు. వస్తా.
ప్రసాదం తీసుకువెళ్ళి అదిగో అక్కడ వాళ్ళకివ్వు. అలాగేనమ్మా. సంక్రాంతికి మన ఊరు వెళ్ళినప్పుడే మృదుల మళ్ళీ తిరిగి రాకూడదనుకున్నారు. అక్కడే రౌడీని పెట్టి చంపించాలనుకున్నారు. ఆ దొంగ మొహందే దాని అమ్మ బాబు కలిసి నాటకాలు వాడుతున్నారు. అదొక బ్రోకర్. సరియో మధు 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 ఒక్క రోజులో 5 లక్షలు సంపాదించడం కష్టం, కానీ అసాధ్యం అనుకోకూడదు. ఏం చేస్తే ఆ డబ్బులు సంపాదించగలమనేది చూడాలి. కానీ ఇప్పటికిప్పుడు ఏం చేయగలం? ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని కాపాడుకోలేవండి. బయటకు వెళ్ళాలి. ఏం చేస్తున్నావు అఖిల? మీరు కట్టిన మంగళసూత్రాలే ఇప్పుడు మనకు ఉపయోగపడతాయి. పసుపు కొమ్ముతో ఉంటావా అఖిల? పస్తులతో ఉండమన్నా ఉంటానండి. సుమంగళిగా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. హలో అక్క, మన పండుని పోలీసులు కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లారక్క. చెట్టి, పండుని పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు? నేను ఇప్పుడే స్టేషన్ కి వెళ్ళి పండుని తీసుకుని వస్తాను. ఏంటి ప్రేమ, పండుని అరెస్ట్ చేయడం ఏంటి? ఆహా, అసలు నీకేమీ తెలియదు కదా. నీ రూమ్ లో పనికిరానివన్నీ భోగి మంటల్లో వేయడానికి మూటలో సర్దుంచారు కదా, వెళ్ళి తీసుకురావ సుందరా. అత్తయ్య చూసారా, ఆ మంటల్లో చీర కాలిపోతుంది అత్తయ్య. ఇప్పుడున్న పరిస్థితిలో నా కోసం, నా పాప కోసం కంటికి రెప్పలా కాపాడే ఒక మనిషి మనకు కావాలిగా. అవును సార్. అందుకే త్వరలో రేఖని పెళ్లి చేసుకోబోతున్నాను. నేను ఒప్పుకోను. ఎక్కడి మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిలక గోరింకల్లా అన్నారు. ఇంతకన్నా చెడ్డ రోజులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నట్టు ఈసారి క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, మనం మున్ని ఎలా వెతుకుతాం? నీకు మైండ్ పూర్తిగా చెడిపోయింది తను. అది నిజంగా ఏవి చిన్నపిల్ల కాదు, థర్డ్ చెట్లాగా పెరిగిన అమ్మాయి. అండ్ యు నో వాట్, మనం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది డిఫరెంట్ బట్టలు కట్టుకుంది కదా. వాటి ఆధారంగానే తన్ని వెతకచ్చు.